మరువ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ నాయకులు. భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భరతమాత ముద్దుబిడ్డ భారత ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు గోరంట్ల మోహన్ శేఖర్ నాయకత్వంలో గోరంట్ల మండల మరువ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ చిరంజీవి ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి దేశభక్తితో దేశ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తూ దేశ భద్రత కొరకు అహర్నిశలు పోరాడుతున్నాం. అదేవిధంగా 12 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో దేశం విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న భారత ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోయ లక్ష్మీ నారాయణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మేదర శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షురాలు ముంతాజ్, సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సింగిల్ విండ్ డైరెక్టర్ పూల గంగాధర్, జిల్లా ఓబీసీ మోక్ష ప్రధాన కార్యదర్శి వెంకటాచలం, జిల్లా ప్రధాన కార్యదర్శి కాచర్ల హరీష్, మండల ప్రధాన కార్యదర్శి భజంత్రి శంకర్, జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు సాయినాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ జయరాం నాయక్, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యులు లక్ష్మీ నరసింహ, జిల్లా మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షులు షబ్బీర్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు నగేష్, యతీష్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు పార్వతీభాయ్, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు సుదీర్ఘంగా 12 సంవత్సరాలు చరిత్రలోనే అత్యధిక రోజులుగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకు చేపట్టారు. ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు గోరంట్ల పట్టణంలోని మరవ ఆంజనేయ స్వామి దేవాలయంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. అదే ఆయురారోగ్యాలతో ఉండి మరింత భారతదేశాన్ని పరిపాలించాలని, అనేక సంవత్సరాలు అతను ఇంకా పరిపాలించాలని చెప్పేసి ఈరోజు అతని చరిత్ర సృష్టించడం అనేది ఇంతవరకు దేశంలో ఏ ప్రధాని కూడా ఈ విధంగా ఎక్కువ రోజులు పరిపాలించిన లేదు. నరేంద్ర మోడీ గారు మాత్రమే దేశ చరిత్రలో అనేక రోజులు పరిపాలించిన నాయకుడికి ఈరోజు గుర్తింపు పొందారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలనలో భాగంగా ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రామ మందిర నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా డిజిటల్ ఇండియా కానివ్వండి, స్వచ్ఛ భారత్ కానివ్వండి, తర్వాత ఆర్టికల్ 73 కానివ్వండి, అదేవిధంగా ఈరోజు మా ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, అనేకమైనటువంటి సంక్షేమాలు తీసుకొచ్చి అన్నీ కూడా మోడీ గారి నాయకత్వంలో సక్సెస్ చేయబడింది. అన్నీ కూడా ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది లేకుండా నరేంద్ర మోడీ గారి పాలన 12 సంవత్సరాల్లో సుదీర్ఘంగా ఈరోజు విజయకేతనం ఎగరేసినటువంటి ఏకైక పరిపాలన నరేంద్ర మోడీ గారి పరిపాలన భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.